హైదరాబాద్లో క్యాబ్లు ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ క్యాబ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. వీరి ఆట కట్టించేందుకు రవాణా శాఖ అధికారులు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఆటోల తరహాలో కార్లకు మీటర్లు అమర్చాలని నిర్ణయించింది. క్యాబ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే కిలోమీటర్కు కనీస ధర ఉండేది. దీనికి తోడు వెయిటింగ్ ఛార్జీ అంటూ అదనపు బాదుడు. ఇది గతంలోని క్యాబ్లే టారిఫ్. ఇప్పుడు సిటీలో ట్రెండ్ మారింది. ట్రిప్ టైం ఛార్జ్ పేరుతో ప్రయాణికుల్ని నిలువుదోపిడీ చేస్తున్నారు క్యాబ్ వాలాలు. సిటీలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తక్కువ కిలోమీటర్ ప్రయాణించాలన్నా గంటల తరబడి టైం పడుతోంది. దీన్ని క్యాష్ చేసుకుంటూ క్యాబ్ డ్రైవర్లు కొత్త వసూళ్లు మొదలుపెట్టారు. ట్రిప్ టైం ఛార్జ్ పేరుతో ప్రయాణించిన ప్రతి నిమిషానికి ఎక్స్ట్రాగా ₹25 వసూళ్లు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. క్యాబ్ల నిర్వాహకుల తీరుపై విసిగిపోయిన ప్రయాణికులు ఆర్టీఏకు కంప్లైంట్ చేయడంతో ఆటోల తరహాలో క్యాబ్ల ఛార్జీలను ఫిక్స్ చేయాలని నిర్ణయించారు అధికారులు. క్యాబ్లకు కూడా మీటర్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మీటర్ల ఏర్పాటుతో క్యాబ్ నిర్వాహకుల ఆట కట్టించవచ్చని డిసైడ్ అయ్యారు. గతంలో మహిళలపై దాడుల ఘటనలతో క్యాబ్లకు మీటర్లతో పాటు పోలీసు రవాణా శాఖ లింక్గా జీపీఆర్ఎస్ విధానాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు ఆర్టీఏ అధికారులు. దీంతో పాటు క్యాబ్లన్నింటికీ ఒకే రంగు అమలు చేయాలని భావిస్తున్నారు. తెలుపు రంగుపై గులాబీ చారలుండేలా ఫార్మాట్ను రెడీ చేశారు.